హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐషు ఏటీపీ. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు అయితే ఇంకా ఫ్రైడే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో ఫ్రైడే వ్లాగు, బట్ ఇది ఒక కొంచెం వీడియో అయితే ముందుది పెండింగ్ ఉందన్నమాట. సో ఇంకా ఇది ఆషాఢంలో పెట్టుకున్నటువంటిది, అంటే ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవడానికి ఒక 2 days 3 days ఉంది అన్నప్పుడు ఇంకా ఇక్కడ నేను గోరింటాకు అయితే ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. అంటే నేను అప్పటి నుంచి ఆషాఢం స్టార్ట్ అయినప్పటి నుంచి పెట్టుకోవాలి అనుకున్నాను, కానీ నాకైతే దొరకలేదనమాట, ఆకు దొరకలేదు. ఇంకా అందుకోసమే ఇప్పుడైతే ఇంకా అది ఫైనల్ లాస్ట్లో ఇంకా దొరికేసింది. అంటే నాకు కూడా దొరకలేదు, కింద ఆంటీ వాళ్ళకి దొరికితే వాళ్ళు ఇంకా మిక్సీకి వేసేసి అయితే నాకైతే కొంచెం ఇచ్చేస్తారనమాట. ఇంకా నేనైతే ఇంకా అది పెట్టుకున్నాను. ఇంకా ఆ రోజు నుంచి షేర్ చేసుకుందామంటే ఇంకా ఆ రోజు నుంచి ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట. అంటే వేరే వీడియోస్లో ఫుల్ బిజీ ఉన్నాను, ఇది యాడ్ చేయడానికి వీలు కాలేదనమాట. సో ఇంకెలాగే ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా ఫ్రైడే వ్లాగ్ కదా, ఇంకా అందులో ఇంకా యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు ఇంకా చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఆషాఢంలో అయితే ఫైనల్ ఇంకా గోరెంటాకు అయితే ఇంకా పెట్టేసుకున్నానండి. ఇది కూడా ఇంకా అంటే నాకైతే ఇలా ఆకు పెట్టుకోవడం అయితే రాదు అంతగా. ఇంకా మనం కోన్ డిజైన్ అయితే వేసుకుంటాం, కానీ బాగా ఇలా ఆకు అయితే పెట్టుకోవడం రాదు. మనం ఆకులో ఏది డిజైన్ కూడా వేసుకోలేము, పెట్టుకుంటే ఇలా జస్ట్ ఇలా చుక్కలు చందమామ ఇలాగ పెట్టేసుకుంటాము అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏది రాదనమాట ఇందులో. ఇంకా నాకైతే అస్సలు అంటే అస్సలు రాదు. అదే కోన్ అయితే ఏదో ఒక డిజైన్, నాకు వచ్చిన డిజైన్ అయితే ఇంకా వేసేసాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా పెట్టేసుకున్నాను. ఇది నైట్ టైంలో తీసుకున్నటువంటి వీడియో అనమాట. ఇంక ఇక్కడైతే కాళ్ళకు కూడా పెట్టుకోమని చెప్పారనమాట ఆంటీ. అంటే ఈ టైంలో ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిదే, ఇంకా పెట్టేసుకో కాళ్ళకి అని చెప్పారు. ఇంక ఇది నైట్ టైంలో పెట్టుకున్నాను కదా, ఇంకా పడుకుంటే మొత్తం అంతే ఇంకా బెడ్స్కి అంతా అవుతుంది కదా, ఇంకా వద్దు అనేసి అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకుందాం అనేసి అయితే ఇంకా ఎత్తి పెట్టేసాను అనమాట. ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రైడే, శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం వ్లాగ్ అండి. ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయ్యేసాను అనమాట. అయ్యేసి ఇంకా ఇక్కడ గడపకి అంతా కూడా ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను. అంతా కూడా వర్క్ అంతా కూడా ముందే కంప్లీట్ అయిపోయింది, కానీ నేను అది ఏది మీతో షేర్ చేసుకోవట్లేదు అనమాట. జస్ట్ కొంచెం షేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే డైలీ ఇంక ఇప్పటి నుంచి డైలీ పూజలే ఉంటాయి కాబట్టి ఇంకా డైలీ పూజ వీడియోస్ పెట్టినా కూడా ఎవరికి కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదేమో, కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. సో అందుకోసమే నేను ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే అలా చూపిస్తున్నాను అనమాట. ఇంకా అంటే మార్నింగ్ లేసినప్పటి నుంచి ఇంకా ఇల్లు తుడవడము, బయట తుడవడం, క్లీన్ ఇదంతా కూడా ఇంకా లెస్ చేసేసి ఇక్కడ పూజది ఒక్కటి తీస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా గడపకైతే ఇంకా పసుపు అయితే రాసేసుకుంటున్నాము. అంటే ఇక్కడ పసుపు ఎక్కువగా రాయాలన్నమాట మనం గడపకి. శ్రావణ మాసంలో పసుపు గడపకి ఎక్కువగా రాసుకోవాలి. అండ్ ఇంకా మెయిన్గా తులసి చెట్టుకి మంచిగా పూజ అయితే చేసుకోవాలంట ఈ శ్రావణ మాసంలో. ఇంకా అందుకోసం నేనైతే ఇంకా మొత్తం ఇక్కడ గడపకంతా కూడా ఇంకా పూజ పసుపు అంతా కూడా ఇంకా పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడైతే ఒక విషయం అయితే చెప్పాలనుకున్నానండి మీతో. సో ఏమంటే శ్రావణ మాసం అంటేనే, శ్రావణ శుక్రవారం అంటేనే కొంచెం వెరైటీగా పూజలు చేస్తూ ఉంటారు. అంటే ప్రసాదాలు ఎక్కువగా అవి ఇవి వండడము అలాగా. నేనైతే ఇవి ఏమీ చేయలేదండి ఈరోజు, ఎందుకంటే ఈరోజు నాకు ఇంకొక వర్క్ కూడా మెయిన్ వర్క్ ఉందనమాట. సో నాకు 5th month స్కానింగ్ కోసం అయితే ఈరోజు వెళ్ళాలి. సో అందుకోసమే ఇంకా నేను అది ఇంకా అంటే నాకు సింపుల్గా పూజ మామూలుగా ఎలా చేసుకుంటాం పూజ అలాగా సింపుల్గా చేసుకున్నాను. ఎందుకంటే నేను అక్కడ ఇంకా స్కానింగ్ కోసం వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ ఇంకా వంటలు అవి ఇవి చేసుకుంటుంటే నాకు ఇంకా టైం అయిపోతుంది. సో అందుకోసమే ఇంకా చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా, పసుపు అంతా కూడా ఇంకా పెట్టేస్తాను అనమాట. గడపకి పసుపు అంతా రాసేసుకొని ఇక్కడైతే ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా మంచిగా గడపకైతే పెట్టేసుకున్నాను. మాకైతే 2 గడపస్ ఉన్నాయండి, ఇంతకుముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుందన్నమాట. సో ఇంకా 2 గడపలకి అండ్ తులసి చెట్టుకి మొత్తం అంతకి కూడా ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇట్లా పసుపు అంతా కూడా వేసేసి ఇంకా పసుపు అంతా మొత్తం అంటే మనం గడప మొత్తం అంతా కూడా పసుపు రాసుకోవాలి అంట ఫుల్గా. ఇంకా అలా రాసాను. ఆ తర్వాత ఇంకా కుంకుమ పెట్టేసి బొట్టులు పెట్టేసుకొని తర్వాత పూలన్నీ కూడా ఇంకా మంచిగా పూలు కూడా పెట్టేసుకున్నాను. నాకు పూజ చేయాలంటే మాత్రం పూలు మాత్రం ఎక్కువగా ఉండాలి, మంచిగా ఫ్రెష్గా ఉండాలన్నమాట, చాలా లైక్ అవుతుంది. ఇంకా తర్వాత ఇక్కడ బయట ఇంకా ముగ్గు కూడా పెట్టేసుకోవాలి. ఇంకా అందుకోసమే ఇంకా నాకైతే ముగ్గులు రావు, నేను ఎప్పుడు ముగ్గు పెట్టినా ఇదే మాట చెప్తాను, కానీ వచ్చినట్టుగా ఇంకా పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇంకా ముగ్గు వేసే దగ్గర కూడా ఇలా పసుపుతో ఇలాగా వేసేసుకుని పసుపుతో ఇలా మొత్తం అంతా కూడా తుడిచేసుకుని బండపైన ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా ఇలా పాటిస్తూ ఉంటారనమాట. ఇంకా నాకు తెలిసిన పద్ధతిలో నాకు వచ్చిన విధంగా నాకు నచ్చినట్టుగా నేను
భక్తితో సింపుల్గా చేసుకున్నాను అనమాట. మనం ఏది చేసినా అంతేనండి, మనకు ఎక్కువగా ఆడంబరాల కంటే భక్తి ఉండాలి మనసులో అనేది అయితే, దేవుడి పైన ఒక భయము, దేవుడి మీద భయము, భక్తి అనేది అయితే మనకు మెయిన్గా ఉండాలి. సో అది ఉంటే చాలు. దేవుడు మనం ఎన్ని వంటలు చేసాము, తర్వాత ఏం చేసాము అనేది అయితే చూడరనమాట. ఎక్కడైనా ఏ దేవుళ్ళైనా సరే మనం ఎంత భక్తితో వాళ్ళని పూజిస్తున్నాము అనేది మాత్రమే చూస్తారండి. సో నేను అది ఎప్పటికీ అది గుర్తు పెట్టుకుంటాను. ఎక్కువ ఆడంబరాలకైతే అస్సలు వెళ్ళాను అనమాట. సో సింపుల్గా అయినా సరే భక్తి, మనసు నిండా భక్తితో చేస్తాము. సో అలానే నాకు నచ్చుతుంది. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఇలా పసుపు అంతా కూడా పెట్టేసుకుని ఇంకా ముగ్గు కూడా పసుపు పైన అలా ముగ్గు కూడా పెట్టేసుకున్నాను అనమాట. నాకు వచ్చిందే ఇది ఒక్క ముగ్గు అండి, వేరే ముగ్గులు అయితే రావు. ఇదే ముగ్గునే కొంచెం డిజైన్ చేంజ్ చేసి వేస్తూ ఉంటాను, కానీ ముగ్గు మాత్రం ఒక్కటే, డిజైన్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా ఈ ముగ్గు అయితే వేసేసానండి, సింపుల్గా వేసుకున్నాను ఇక్కడ కూడా. సో ఇలా వేసేసుకొని ఇంకా అక్కడ కూడా కొంచెం పూలు అయితే పెట్టేసుకొని ఇంకా తులసి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఇలా చేసుకుంటున్నాను, చాలా సింపుల్గానే చేసుకుంటున్నాను అండ్ చాలా మంచిగా భక్తిగా చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టేసానండి, కంప్లీట్ ముగ్గు అయిపోయింది అక్కడ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా తులసి కోట దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. మాకైతే ఇక్కడ తులసి చెట్టు పెట్టుకోవడానికి పెద్ద బయట ప్లేసెస్ అయితే ఎక్కువగా లేవు కాబట్టి నేను ఇక్కడ బాల్కనీలో ఇలా పైన పెట్టుకున్నాను అనమాట. ఇంకా తులసి కోట మొత్తం చుట్టూ పసుపుతో అయితే ఇంకా పెట్టేసుకుంటున్నాను. ఇలా పసుపు మొత్తం పూసేసుకుంటే చాలా మంచిది. మెయిన్గా ఈ శ్రావణ మాసంలో ఇలాంటివి ఎక్కువగా పసుపుతో ఇలా మొత్తం బాగా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. సో ఇంకా నేను కూడా ఇంకా తులసి చెట్టు ఉన్నటువంటి పాట్కి మొత్తం అంతా కూడా ఇంకా పసుపు అయితే ఇంకా రాసేసుకుంటూ ఉన్నాను అనమాట. అదేంటోనండి, పసుపు రాస్తే ఎవరికైనా మనకైనా అంతే, ఏ వస్తువుకి ఏదైనా అంతే, పసుపు రాసామంటే అదొక కళ అనేది అయితే అలాగే ఉట్టి పడుతుంది అనమాట. సో ఇంకా శ్రావణ మాసంలో ఎక్కువగా ఇలాగా పసుపుతో గడపకు పసుపు పైన ముగ్గులు వేయడము ఇలా నాకు తెలిసినంతగా ఇలా చేస్తుంటారు. బట్ ఎవరి సైడ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ మాకైతే ఇటు సైడ్ కొంచెం ఇలాగే ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా అలా మొత్తం అంతా కూడా ఇంకా పాట దగ్గర కూడా మొత్తం అలాగా తుడిచేసుకొని ఇంకా అక్కడ కూడా కొంచెం చిన్నగా ఒక ముగ్గు కూడా పెట్టాలనుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా పసుపు అంతా కూడా పెట్టేసాను, ఇంకా కుంకుమ పెట్టేసుకొని ఇంకా ముగ్గు కూడా వేసేసుకోవాలి. చిన్నగా ముగ్గు వేసేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇలాంటివన్నీ చేయాలంటే కొంచెం మనకు ఓపిక ఉండాలండి. ఓపిక లేనిదే మనం ఏది చేయలేము, కానీ కాస్త ఓపిక ఉండాలి, కాస్త నిదానం ఉండాలి. అన్నీ ఉంటేనే మనం ఇలాగ ఏదైనా సరే చేసుకోగలము. సో ఇంకా ఇలాగైతే ముగ్గు అయితే ఇంకా పెట్టేసుకున్నాను. ఇంకా ఆడవాళ్ళ కన్నా మెయిన్గా మనకు ఖచ్చితంగా ఓపిక ఉంటుంది కూడా చాలామందికి. సో ఇంకా అండి ముగ్గు పెట్టేసాను కదా, ఇంక ఇక్కడైతే ఇంకా కుంకుమ అయితే ఇంకా పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. చూడండి ఎంత కళ వస్తుంది అసలు కుంకుమ పెట్టగానే పాట్కి, చాలా బాగుంటుంది అసలు. ఇంకా ఇలాగ 4 చుట్లు అలా కుంకుమ పెట్టేసుకొని ఇంకా తులసి ఆకులకు కూడా అక్కడక్కడ ఇంకా కుంకుమ అయితే ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ అయ్యేపాటికి చాలా టైమే అవుతుందండి. మనం చూడ్డానికి అనుకుంటాం అసలు ఏముంటుందిలే చేసేయచ్చు అనుకుంటాము. ఏదైనా సరే అందులోకి వెళ్ళేంతవరకు, అందులోకి దిగేంతవరకేనండి. అందులో దిగామంటే ఇంక మనము అదంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూనే ఉంటామన్నమాట. సో చూడ్డానికి తేలిక, చేయడానికి కష్టంగా ఉంటుంది. కష్టమైనా సరే ఇష్టంగా చేసుకుంటాము. ఏదైనా సరే మనం పూజలు చేయాలంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ లేండి మనకైతే. ఇంకా ఫైనల్లీ అక్కడ కూడా తులసి చెట్టు దగ్గర కూడా వేసేసాను. ఇది వచ్చేసి ఇంకా బాల్కనీ గడప అనమాట. ఇక్కడ కూడా ఇంకా పసుపుతో అంతా కూడా పెట్టేసి ఇంకా పసుపు అంతా కూడా గడపకు పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ అలా బొట్టులు అయితే పెట్టేసుకొని ఇంకా పూలు కూడా ఇంకా అక్కడ కూడా ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి దేవుడి పటాల దగ్గర కూడా అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని పూలన్నీ కూడా పెట్టేసుకున్నానండి. అవన్నీ కూడా ఇంకా నేనైతే స్కిప్ చేసేసాను. ఇంకా పూజ చేసేది ఒకటి మీతో షేర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా చూసారు కదా, పూజ కూడా చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గానే అయ్యిందిలేండి. చెప్పాను కదా నాకు బయట వేరే వర్క్ ఉండడం వల్ల ఇంకా సో ఇలా సింపుల్గా చేసుకోవాల్సి అయితే వచ్చేసింది అనమాట. సింపుల్గా అయినా సరే నాకు చాలా బాగా అనిపించింది, అంటే చాలా బాగా చేసుకున్నా కూడా. సో ఇంకా మీరు ఎలా అంటే కొంతమంది చేసుకుంటారులేండి, చాలా చాలా గ్రాండ్గా, చాలా ఎక్కువ ఆడంబరంగా చేసుకుంటారు. కానీ సో మనకున్న దాంట్లో మనం చేసుకుంటే తప్పేముంది. సో దేవుడు చెప్పడు కదండి, నాకు ఇలా చేస్తేనే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఇలా ఉంటేనే మిమ్మల్ని మీ తోడు ఉంటాను, అలా ఉంటేనే మీ తోడు ఉంటామని అసలు ఏ దేవుడు కూడా చెప్పడనమాట. అవన్నీ కూడా మన భ్రమలు.
ఇంకా సో ఇలా చూసారు కదా, ఇంత సింపుల్గా చేసుకున్నా కూడా ఎంత మంచిగా ఉంది. ఇంకా అక్కడ కూడా ఇంకా దీపం పెట్టేసి ఇంకా అగరవత్తులు అంటించేసి ఇంకా గడపకు కూడా మంచిగా పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా గడపకు కూడా పూజ చేసేసుకొని ఇక్కడ కూడా ఇంకా అగరవత్తులు కూడా ఇంకా అంటించేస్తున్నాను అనమాట. చాలా అంటే అనుకోవచ్చు కొంతమంది ఏమంటే ప్రెగ్నెన్సీ అవ్వగానే ఇంకా పూజలు చేయకూడదు, అలా ఉండాలి ఇలా ఉండాలి అనేసి అయితే చెప్తారనమాట. సో నాకైతే అదేం లేదండి. ప్రెగ్నెన్సీ అయితే ఇంకా పూజలు చాలా బాగా చేస్తారండి ఎవరైనా సరే. కొంతమంది మాత్రం ప్రెగ్నెన్సీ ఉంటే అసలు దీపం పెట్టకూడదు, దేవుడికి దండం పెట్టుకోకూడదు అంటారు. అదేంటో అసలు నాకు అర్థం కాదు. కానీ ఈ టైంలో ఇంకా మంచిగా పూజలు అయితే చేసుకోవాలి కూడా. ఇంకా మనం 7th మంత్ పడే వరకు మంచిగా పూజ అయితే చేసుకోవచ్చు అండి. ఏమైనా వ్రతాలు కానీ పూజలు కూడా ఏమైనా చేసుకోవచ్చు మనకు 7th మంత్ పడే వరకు అనమాట. సో కొంతమంది ప్రెగ్నెన్సీ ఉంటే మాత్రం పూజ చేసుకోకూడదు అంటారు. ఇదైతే నేను అస్సలు నమ్మను. కానీ నేను పూజలు బాగా చేసుకుంటాను. 7th మంత్ పడేంత వరకు చేసుకోవచ్చు. 7th మంత్ తర్వాత మనం 7thలో పడిన తర్వాత ఇంకా పూజలు అవి ఎక్కువగా చేయకూడదు. అంటే నార్మల్గా మనం ఇంట్లో దీపం మార్నింగ్ ఈవినింగ్ ఎలా దీపం పెట్టేసుకుంటామో అలా పెట్టేసుకుంటే చాలు. ఇంకా ఎక్కువగా అంతకుమించి పూజలు చేయకూడదు అనమాట. ఎందుకంటే మనకు 7th మంత్లో పడగానే ప్రసవం అయినట్టే లెక్క అంట. కొంతమంది అంటారు కదా 7 నెలలకే డెలివరీ అవుతుంది అలాగే ఇలాగా. సో అందుకోసమే మనకు 7th మంత్లో అంటే ఇంకా ప్రసవానికి లెక్క అనమాట. సో అందుకోసమే 7th మంత్ పడే వరకు మంచిగా హ్యాపీగా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా పూజ అయితే ఈరోజు కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని ఇక్కడైతే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను. నేను ఇప్పుడు టిఫిన్ చేస్తుంటే 11:30 అయిందనమాట. 12:30కి అంతా బాబు దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా బాబుని కూడా ఇంకా తీసుకొని అయితే వెళ్తామన్నమాట హాస్పిటల్కి. ఇంకా మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత తిందామనేసి అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకే ఇంక పూజ అయ్యాకే ఇంకా దోశ అయితే వేసేసుకొని ఇంకా మనశ్శాంతిగా తింటున్నాను అనమాట. ఇలా పూజ చేసుకున్నాక మంచిగా ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో. అసలు ఎంత పాజిటివ్ వైబ్ ఉంటుందంటే అసలు చాలా బాగుంటుందన్నమాట. అగరవత్తుల స్మెల్ కానీ ధూపం వేసినప్పుడు ఆ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. ఆ వైబ్రేషన్నే వేరే ఉంటుందిలేండి. సో ఇంకా ఇదనమాట. ఇలాగైతే ఇంకా తింటూ ఉన్నాను. తినేసి ఇంకా వెళ్ళాలి హాస్పిటల్కి. వెళ్ళి అక్కడ ఏం చెప్తారు ఏంటో అయితే అసలు చాలా భయంగా ఉందన్నమాట. ఎందుకంటే 5th మంత్ స్కానింగ్ అంటే కొంచెం భయమే ఉంటుంది ఎవరికైనా సరే. ఇంకా సో టెన్షన్ ఉంటుంది. ఇంకా అందుకే ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. ఆల్రెడీ మార్నింగే వెళ్ళిపోయారు డ్యూటీకి. మార్నింగ్ వెళ్ళిపోయేసి ఇంకా 12 కల్లా వచ్చేసారని చెప్పేశారనమాట. 11:45కే ఇంట్లో ఉన్నారనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలంటే మాత్రం హాస్పిటల్కి వెళ్ళే విషయంలో మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయర్లేండి. సో ఇంకా ఇది తినేసి ఇంకా రెడీ అయితే అయిపోయేసి ఇంకా వెళ్ళిపోవడమే. స్కూల్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా బాబుని తీసుకొని అయితే వెళ్తామన్నమాట. సో హాస్పిటల్లో వీలైతే తీస్తానండి, లేదంటే లేదు అక్కడ వీడియో. సో ఇదనమాట. ఇంకా ఫ్రైడే పూజ అయితే ఇలా మొదటి శుక్రవారం ఇలా చాలా సింపుల్గా చాలా మంచిగా చాలా హ్యాపీగా చేసుకున్నాను అనమాట. సో మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అయితే నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో హాయ్ అండి. ఇంకా మేమైతే ఇప్పుడైతే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. సో స్కానింగ్ 5th మంత్ 31st స్కానింగ్ అంటారు కదా. సో అదైతే ఇంకా చేయించుకొని ఇంకా వచ్చేస్తామన్నమాట. సో ఇంకా వెళ్తున్నాము. సో ఇంకా బాబు దగ్గరికి వెళ్ళేసి స్కూల్ దగ్గరికి వెళ్ళేసి బాబుని తీసేసుకొని అటు నుంచి అంటే ఇంకా వెళ్ళిపోవాలన్నమాట. బాబుని అయితే స్కూల్కి పంపించేసామన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా స్కానింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఏం చెప్తారు ఏంటి అనేది అయితే ఇంకా చూద్దాము. మీతో కూడా తప్పకుండా షేర్ చేసుకుంటాను ఏం చెప్పాలి అని. కానీ ఈసారి ఎందుకో స్కానింగ్ అంటే కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే టిఫిన్ స్కానింగ్ అంటే కొంచెం మన బేబీ మొత్తం అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి అనేది అయితే మొత్తం అంతా కూడా తెలిసిపోతుంది. సో కొంచెం భయం ఉంది, కానీ దేవుడు ఉన్నాడు మనకి. సో హ్యాపీగా వెళ్ళేసి అయితే వచ్చేద్దాం. మీరు కూడా నన్ను ఆశీర్వదించండి. ఇంకా వెళ్తున్నాము, లేట్ అయిపోయింది ఆల్రెడీ. మా హస్బెండ్ వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నేనైతే వెళ్తున్నాను బాబుని తీసేసుకొని. ఇంకా అటు నుంచి అట్టే వెళ్ళిపోతాం అనమాట. బాబుకి లంచ్ కూడా ఇంకా బయట తినిపించేసుకుంటాము. సో ఇదండి, కంటిన్యూ అవుతుంది. సో వీడియో అయితే చూసేసేయండి, ఓకేనా. ఇంక ఇక్కడైతే బాబు స్కూల్ దగ్గరికి వచ్చేసి ఇంకా తీసుకొని అయితే వచ్చేస్తున్నాం అనమాట. మా బాబుకి ఫుల్ ఎగ్జైట్మెంట్. మార్నింగే చెప్పాము వస్తాము ఆఫ్టర్నూన్ తీసుకొస్తామనేసి అయితే ఇక్కడైతే ఇంకా తీసుకొని అయితే వచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడైతే వెళ్తున్నాము, హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి. సో ఇంకా ఇలాగా సో అక్కడికి వెళ్ళాక ఏం చెప్తారు ఏంటి అనేది అయితే తప్పకుండా మళ్ళీ వచ్చి మీతో ఖచ్చితంగా సరే షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇంకా మధ్యలో తినడానికైతే ఇంకా ఆపాలి అనమాట. మా బాబు ఇక్కడే తింటామంటే ఇంకా కొద్దిసేపు వద్దు, నాకు వద్దు ఇప్పుడే అనేసి అయితే అన్నారండి. సో అందుకోసమే ఇంకా సరేలే తను ఎప్పుడు అడిగితే అప్పుడు తినిపించేద్దాం అనేసి అయితే ఇంకా వెళ్తూ ఉన్నాము. సో ఇదండి, ఇలాగైతే వెళ్తూ ఉన్నాం అనమాట.
అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాక వీలైతే తీస్తాను, లేదంటే తీయనండి వీడియో అయితే. ఇంకా సో ఇంకా ఇక్కడైతే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా రాగానే మేము రావడానికి 1:30 అలా అయిందనమాట. ఇంకా అక్కడికి వాళ్ళు లంచ్ టైం అయిందనేసి అయితే వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే మార్నింగే మా హస్బెండ్ వచ్చేసి టోకన్ కోసం అయితే ఇంకా ఇక్కడ అడిగారు, కానీ వాళ్ళు టోకన్ అప్పుడు ఇవ్వలేదనమాట. పేషెంట్ రావాలనేసి అయితే చెప్పేశారు. ఇంకా అందుకోసమే ఇంకా లేట్ అయింది. సో మేమైతే ఇంకా మార్నింగ్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చేసాము. సో మార్నింగ్ అది వెళ్ళానని చెప్పాను కదా, సో మేము వెళ్ళేపాటికి ఆఫ్టర్నూన్ అందిలేండి ఇక్కడే. ఎందుకంటే బాబుని తీసుకుని వెళ్దాము, ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఎంత టైం అవుతుందో తెలియదు కదా. సో అందుకోసమే ఇంకా బాబు స్కూల్కి వదిలేస్తే కష్టం అవుతుంది అనేసి అయితే ఇంకా బాబుని తీసుకుని వెళ్దాము, ఆఫ్టర్నూన్ వరకు బాబు స్కూల్కి వెళ్ళేసి వస్తారనేసి అయితే ఇంకా ఎలాగో ఈరోజు ఫ్రైడే కదండి, ఇంకా ఫ్రైడే అది కూడా శ్రావణ మాసం ఫస్ట్ ఫ్రైడే, ఇంకా పూజ కూడా చేసేసుకొని ఇంకా పాటికి టైం అవుతుంది, బాబుని తీసుకుని వెళ్దాం అనేసి అయితే ఇంకా మేము వెళ్ళేపాటికి ఇంకా 11:30 12 అయ్యిందిలేండి. 12 ఆ టైంలో బాబుని తీసుకుని అయితే వెళ్ళామన్నమాట. సో అంటే చెప్పాను కదా, చాలా మందికి 5th మంత్ స్కానింగ్ అనేది చాలా టెన్షన్ ఉంటుందన్నమాట. అంటే మనకు ఇంతకు ముందు పెద్దవాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా అదేమో జెనెటిక్స్ పరంగా వస్తాయంటారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో కూడా ఇక్కడ మనకు తెలిసిపోతుంది అనమాట. సో అందుకోసం ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ తర్వాత ఈ స్కానింగ్ అయిపోయిన వరకు కొంచెం టెన్షన్గానే ఉంటుందన్నమాట. సో జెనెటిక్స్ పరంగా వంశపారపరంగా వస్తుంటాయి కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్తగా ఉండాలంటే మనం చేసేది ఏం లేదు కదా. సో అంటే ఏమంటే కొంచెం టెన్షన్ ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందా ఏంటి అనేది అయితే నేను కూడా అలాగే టెన్షన్ పడ్డాను అనమాట. అంటే ఏమీ లేకపోయినా సరే కొంచెం ఇది మంత్ కొంచెం టెన్షన్నే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సో ఇంకా నేనైతే ఇంకా స్కానింగ్కి అయితే వెళ్ళేసి వచ్చేసామన్నమాట. ఈ స్కానింగ్ రిపోర్ట్స్ తర్వాత ఇచ్చినటువంటి రిపోర్ట్స్. సో ఇంకా అక్కడైతే స్కానింగ్ అంతా చేసేసారు. నేను అక్కడ యాక్చువల్లీ వీడియో తీద్దాం అనుకున్నానండి, కానీ వీడియో అస్సలు అలో లేదు మేడం, వద్దు అనేసి అయితే అన్నారనమాట. సో అందుకోసం నేను అక్కడైతే వీడియో అయితే తీయలేదనమాట. ఇంకా జస్ట్ అలా కొంచెం ఒక సెకండ్ అలా క్లిప్, అంటే నేను హాస్పిటల్కి వెళ్ళానని మీరు నమ్మాలి కదండి. సో అందుకోసం అలా క్లిప్ అయితే అలా యాడ్ చేసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా చూసారు కదా, రిపోర్ట్స్ అయితే వచ్చేసాయన్నమాట. సో అమ్మాయి అనిపించిందండి, నిజంగా ఏ ప్రాబ్లం లేదు. కొంచెం ఏమంటే బీపీ కొంచెం డౌన్ ఉండడం వల్ల కొంచెం ఇంప్రూవ్ చేసుకోమని చెప్పారు. ఇది ఒక్కటి కొంచెం అంటే కొంచెం టెన్షన్ అయిందంతే. సో టెన్షన్ అంటే ఏం లేదు, నార్మల్గా మనకు ప్రెగ్నెన్సీ టైంలో బీపీ తగ్గడం ఎక్కడం ఇలాంటివి అయితే కొంచెం నార్మలే. ఇంకా అది కాక నాకు బ్లడ్ టెస్ట్ అన్నీ కూడా చేసేసారు అనమాట. బ్లడ్ టెస్ట్లో మనకి ఏదైనా సరే థైరాయిడ్, ప్రతి ఒక్కటి షుగర్ టెస్ట్ ఇవన్నీ కూడా చేసేస్తారు. ఇంకా అందుకే లేట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేసి బాబుని తీసుకెళ్ళామన్నమాట. ఇవి మనకు బ్లడ్ టెస్ట్ అంటే ఒక 1 hour 1.5 hour పైన పడుతుంది మనకి రిపోర్ట్స్ రావడానికి. సో ఇంకా అన్నీ కూడా చేసేసారండి. హిమోగ్లోబిన్ కూడా నాకు 11.3 ఉంది. అండ్ వైట్ బ్లడ్ సెల్స్ కూడా 7.52 ఉన్నాయి. ఇవన్నీ కూడా నార్మలే ఉన్నాయన్నమాట. రెడ్ బ్లడ్ కౌంట్ కూడా 3.89 ఉందన్నమాట. సో ఇవన్నీ నాకు నార్మలే ఉన్నాయి, ఏం ప్రాబ్లం అయితే లేదని చెప్పేస్తారు. కొంచెం అదే చెప్పాను కదా, అది కొంచెం ఇంప్రూవ్ చేసుకోమన్నారనమాట. అంటే బీపీ మనకు నార్మల్గానే, నాకు ఈ ప్రెగ్నెన్సీ టైం కాకపోతే నార్మల్ టైంలోనైనా నాకు బీపీ కొంచెం తక్కువగానే ఉంటుంది, లేదా తక్కువ ఉంటుంది అనమాట. ఎంత తక్కువ అయిపోయిందంటే నాకు కొంచెం నీరసం అయితే ఫుల్ అయిపోతుంది, కళ్ళు తిరగడము ఇలాంటివి వస్తాయంటాయి అనమాట. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇంక ఇలాంటి కామన్ రావడము. ఇంకా అన్నీ కూడా ఇంకా అంత మంచిగానే ఉందనేసి అయితే చెప్పారనమాట. కొంచెం అదొక్కటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని అయితే చెప్పేశారు. సో ఇంకా ఫైన్ అండి, అంతా కూడా బాగుంది. అండ్ హార్ట్ బీట్ కానీ ప్రతి ఒక్కటి కూడా బాగున్నాయి అనమాట. అంతా కూడా ఫైన్ అని చెప్పేశారు. ఇంకా మంచిగా హెల్తీగా మంచిగా పుట్టాలి, మంచిగా అనేసి అయితే ఇంకా ఆశీర్వదించండి అందరికి కూడా. ఇంకా అంటే చెప్తారు కదా, రైట్ యూటర్న్ కానీ లెఫ్ట్ యూటర్న్ కానీ అన్నీ కూడా ఇంకా మనకు మంచిగానే ఉన్నాయి. ప్రెజెంటేషన్ కానీ లిక్వర్ ప్లసెంటా అన్నీ నార్మల్గానే ఉన్నాయన్నమాట. సో మంచిగా ఫుడ్ తీసుకుని మంచిగా ఫ్రూట్స్ అవి తినమనేసి అయితే మామూలుగా చెప్తారనమాట. హెడ్ మొత్తం అన్నీ నార్మల్గా ఉన్నాయండి. సో ప్రాబ్లం అయితే లేదు. ఇంక ఇది వచ్చేసి మనకు స్కానింగ్ ఇది అనమాట. సో ఇమేజెస్ మనకి ఏం తెలియదు, ఏం చూసినా కూడా మనకి ఏం అర్థం కాదు ఇలాంటివి. సో ఇదండి ఫైనల్లీ నేనైతే ఇంకా చెకప్ అయితే చేసేసుకుని అయితే వచ్చేసానండి. ఇప్పుడు 5th మంత్ కూడా కంప్లీట్ అవ్వబోతూ ఉంది. ఇంకా నెక్స్ట్ 6th 7th 8th 9th ఇంకా 4 months అనమాట. ఇంకా ఇప్పటి నుంచి ఒక లెక్క అయితే ఇక్కడ ఈ మంత్ నుంచి మరి ఇంకా నాకు అంటే మనం ఫస్ట్ ఒక 3 months అది లెక్క ఉండదండి మనకు. యాక్చువల్లీ మనకు పాజిటివ్ ప్రజెంట్ మనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలియడానికి ఒక 2 months పైనే పడుతుంది అనమాట. ఇంకో 1 month అది ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోతుంది, అక్కడికైతే ఏమి ఉండదు. కానీ ఇంకా మనకు అయినా కష్టమే లేండి, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా కష్టమే అనమాట. ఏది కూడా ఈజీ అని చెప్పను.
సో ఫైన్ అండి, ఫైనల్లీ ఇదనమాట. నేనైతే వెళ్ళేసి అయితే వచ్చేసాను. ఇంకా మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా అన్నట్టు ఇంకా వచ్చిన తర్వాత కూడా ఇంకా నైట్ అయినప్పుడు నేనైతే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఫైనల్లీ ఇదండి నా వీడియో. ఎలా ఉంది ఏంటి అంటే ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి.